హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహాప్రస్థానం టీవీ. రాజకీయం రసవత్తంగా ఉన్న తరుణంలో కూటమి అభ్యర్థి తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారు అలియాస్ టీ టైమ్ ఉదయ్ గారితో మనం ఉన్నాం. సార్, కాకినాడలో రాజకీయం ఏ విధంగా ఉంది? కాకినాడలో కాదు, రాష్ట్రంలోనే రాజకీయం చాలా చండాలంగా ఉంది. అంటే అస్సలు బాగాలేదు. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనం నీ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాం. కళ్యాణ్, నువ్వే ఒక ఎంబీఏ కంప్లీట్ చేసి ఒక కానిస్టేబుల్ గవర్నమెంట్ పెట్టిన ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత కూడా నీకు ఇంకా పోస్టింగ్ ఇవ్వకపోవటం కాకుండా నీకు ఏ సంపది అంటే జాబ్ వచ్చేసిందనే ఆనందంతో నువ్వు అలా గడిపావు. తర్వాత నీ యొక్క ఆక్యుపేషన్ అనేది నువ్వు చూసుకోవాలి, నీకు ఇన్కమ్ అనేది కావాలి. దానికోసం నువ్వు కష్టపడి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి, అది శ్రీకాకుళం నుంచి ఇంత దూరం వచ్చి కూడా రాత్రి ఇంత సమయం అవుతున్నా సరే వెయిట్ చేసి అది నువ్వు ఇంటర్వ్యూస్ తీసుకుని అట్లా నీ ఛానల్స్కి వ్యూస్ రావాలని నీ వంతు నువ్వు కష్టపడుతున్నావు. కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి నిన్ను మోసం చేసింది. జాబ్ ఇస్తానని చెప్పి సెలెక్ట్ చేసి నీకు జాబ్ రాకుండా అంటే ఏ ఒక్క ఫ్యూచరు నీకు చూపించకుండా వదిలేశారు. అది స్టూడెంట్స్ అంటే చదువు అయిపోయిన స్టూడెంట్స్ పరిస్థితి ఏమో ఇది. అంటే డిఎస్సి రిలీజ్ చేయలేదు, జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ ఇవ్వట్లేదు. అంటే ఏ ఉపాధి గవర్నమెంట్ పరంగా రావట్లేదు. అంటే ప్రైవేట్ పరంగా రావాలి అంటే అభివృద్ధి చేయాలి, పరిశ్రమలు తీసుకురావాలి. అభివృద్ధి అనేది చూసి 5 ఏళ్ళు అయింది. పరిశ్రమలు అనేవి రావటం మానేసి ఉన్నాయన్నీ పారిపోయే పరిస్థితి. అప్పుడు ఇక్కడ ఉన్న యువతకి ఎలా ఉపాధి కలుగుద్ది, ఎలాగ వాళ్ళకి సంపద ఎలా కలుగుతుంది అనేది ఫస్ట్. అంటే రాష్ట్రం అంతా కూడా రాజకీయం ఇలాగే ఉంది. రైతులన పట్టించుకోవట్లేదు, మహిళలన పట్టించుకోవట్లేదు. అంటే 33,000 మంది మహిళలు కనపట్టలేదు అని చెప్పి ఒక జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం అంటే అన్ని సభా వేదికల్లో అందరి ముందు చెప్పినా సరే ప్రభుత్వం దాని గురించి స్పందించట్లేదు, మహిళలను పట్టించుకోవట్లేదు. ఒక అక్కని ఏడిపించారు అని చెప్పి తమ్ముడు బాధపడితే చెరుకు తోటలో కట్టేసి తగలబెట్టేశారు. అంటే ఇలాంటి దారుణాలు దుర్మార్గాలు జరుగుతున్న మహిళలను పట్టించుకోవట్లేదు. అలాగే వాళ్ళు దాచుకున్న డ్వాక్రా మహిళలు దాచుకున్న బీమా ప్రీమియం కూడా 2,000 కోట్లని దారి మళ్లించేశారు. ఒక బీసీకి న్యాయం జరగట్లేదు, ఒక ఎస్సీకి న్యాయం జరగట్లేదు, ఒక ఎస్టీకి న్యాయం జరగట్లేదు, ఒక మైనారిటీకి న్యాయం జరగట్లేదు. బీసీ కార్పొరేషన్ రావాల్సిన నిధులన్నీ దారి మళ్లించేశారు. దానివల్ల బీసీలకి 76,000 కోట్లు నష్టం, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి 28,000 కోట్లు నష్టం. అంటే వీళ్ళు కాపులకి డబ్బులు వేస్తానని చెప్పి 10,000 కోట్లు శాంక్షన్ చేసి ₹1 కూడా ఇవ్వని పరిస్థితి. ఇప్పుడు ఏ సామాజిక వర్గాన్ని కూడా పట్టించుకోకుండా, ఏ సామాజిక వర్గంలో ఉన్న ఎవరికి కూడా కులవృత్తుల పరంగా కానివ్వండి, జనరల్ అభివృద్ధి కానివ్వండి, లేకపోతే ఏ విధంగా కూడా వాళ్ళని అభివృద్ధి అవనివ్వకుండా, ఏ వ్యాపారంలోనే అభివృద్ధి చెందనివ్వకుండా, సంపద అనేది లేకుండా అన్ని వర్గాలని ఏ ఒక్క విషయంలో కూడా వాళ్ళని తొక్కేసి వాళ్ళ దగ్గర నుంచి 8 సార్లు కరెంటు బిల్లు పెంచి వసూలు చేస్తూ, చెత్త పన్ను వసూలు చేస్తూ, ఇంటి పన్ను పెంచి వసూలు చేస్తూ, ఆర్టీసీ బస్సులను పెంచి వసూలు చేస్తూ, ఆర్టీసీ బస్ ధరల్ని పెంచి వసూలు చేస్తూ, నిత్యావసర సరుకులు అన్నిటినీ కూడా రేట్లు అధ్వానంగా పెంచేసి దాన్ని మధ్యతరగతి పేద కుటుంబాలు ఏవి కొనుక్కుని వీళ్ళ ఆదాయం పెరగలేదు. కానీ నిత్యావసర సరుకులు వస్తువులు అన్నీ, ఎలక్ట్రిసిటీ బిల్లు పెరిగింది, బస్ ఛార్జెస్ పెరిగినాయి, ఇంటి పన్ను పెరిగింది, చెత్త పన్ను వచ్చింది, అలాగే నిత్యావసర సరుకులు అన్ని ధరలు పెరిగిపోయినాయి. పెట్రోల్ డీజిల్ ధరలు అయితే భారతదేశంలో అత్యధిక రేటు పెట్టుకుంటున్నాం. ఇవన్నీ పెరిగిపోయి వీళ్ళ ఆదాయం మాత్రం పెరగకపోతే ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎలా బతుకుతారు? పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఎలా బ్రతుకుతారు? అంటే ఈ అన్ని విధాలుగా వీళ్ళని దుర్మార్గంగా హింసించి మద్యం తాగేటోళ్ళ దగ్గర నుంచి కూడా ₹60 ఉండేది ₹200 వసూలు చేస్తున్నారు. ఇలా పెంచింది ఏముంది? అసలు ఇలా పెంచింది ఏంటి అంటే సంపద ఒకటే పెంచలేదు. అప్పులు చేసేసారు, 13 లక్షల కోట్లు సుమారు అప్పులు చేసేసారు. ఒక పరిశ్రమ లేదు, రోడ్డు లేదు. అసలు రాష్ట్రంలో ఏం జరిగింది 5 ఏళ్ళు? ఏమన్నా అడిగితే బటన్ నొక్కాను, మనిషికి రోజుకి ₹30 చొప్పున కొంతమందికి ఇచ్చాను అన్నాడు. నువ్వు ఇచ్చింది 2,50,000 కోట్లు అంటున్నారు మీరు. అలాగన్నప్పుడు 13 లక్షల కోట్ల అప్పు ఉంది. ఏం చేశారు మిగతా 10 లక్షల కోట్లు? పోలవరం పూర్తయిందా? లేదు. నీకు ఇక్కడే ఒక క్యాపిటల్ వచ్చుంటే నువ్వు క్యాపిటల్లో ఎన్ని పరిశ్రమలు వద్దును, ఎన్ని కంపెనీలు వద్దును, అక్కడికి నువ్వు వేరే ఊరు వెళ్ళకుండా నీ రాష్ట్రంలోనే, నీ క్యాపిటల్లోనే నువ్వు ఒక మంచి జాబ్ దొరుకుతుంది కదా. యువతకి క్యాపిటల్ అనేది మర్చిపోయేలా చేశారు. క్యాపిటల్ లేకుండా ఉన్న రాష్ట్రం అనేది దాని వాల్యూ ఏంటనేది కూడా మీ చేత మర్చిపోయేలా చేశారు. ఎందుకంటే దానికన్నా ఇంకా ఎక్కువ కష్టాలు పెడుతున్నారు మిమ్మల్ని. ప్రతిరోజు కష్టం పెడుతుంటే మనం ఎప్పుడో వెళ్ళే క్యాపిటల్ ఎందుకు, జాబ్ చేసుకునే క్యాపిటల్ ఎందుకు అనేలాగా మర్చిపోయే అంత భయభ్రాంతుల్లోకి తీసుకొచ్చేసారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. సో
రాష్ట్రం ఇక్కడ కాకినాడ జిల్లాలోని కాదు, కాకినాడ పార్లమెంట్లో కాదు, రాష్ట్రంలో ఎక్కడా ప్రజలు ఎవరూ సంతోషంగా లేదు, అందరూ బాధలో ఉన్నారు. ఆ బాధను దూరం చేసుకుంటాకే మే 13వ తారీఖున ఎలక్షన్స్ వస్తున్నాయి. ప్రజలందరూ వేచి ఉండి వాళ్ళే ఈ ప్రచారాన్ని అంతా ముందుకు తీసుకెళ్ళి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థుల్ని అందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గెలిపించబోతున్నారు. అదే తరుణంలో కాకినాడ పార్లమెంట్లో నన్ను తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ టీ టైం ఉదయ్ని బ్యాలెట్ నెంబర్ 9లో ఉన్న గాజు గ్లాస్ గుర్తుపై ఓటేసి కాకినాడ ప్రజలందరినీ కూడా గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ కాకినాడ జిల్లాలో అన్ని 7 నియోజకవర్గాలు పార్లమెంటుతో పాటు కూటమి అభ్యర్థులు గెలవబోతున్నాం. కాకినాడ పార్లమెంటుకి ప్రత్యేకత ఏంటి అంటే స్వయాన నరేంద్ర మోడీ గారే కూటమి అభ్యర్థి అయిన టి ఉదయ్ శ్రీనివాస్ని గెలిపించండి, మోడీ గ్యారంటీ ఇస్తున్నాను, కాకినాడని కని విని ఎరగని రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తానంటున్నారు. అది ఎందుకు సాధ్యం అన్నా కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే పార్లమెంట్లో పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్లు, పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో అక్కడ కూడా ఆయన్ని దుష్టులు దూరం నుంచి వచ్చి ఇక్కడున్న మనిషిని ఓడించాలని ట్రై చేస్తున్నారు. అది ఎక్కడ జరగని పని. ఆయనకి అత్యధిక మెజారిటీ వస్తుంది. అలాగే పిఠాపురాన్ని కూడా 175 నియోజకవర్గాల్లో ఒక మోడల్ నియోజకవర్గంలో తీర్చిదిద్ది కాకినాడ పార్లమెంటు కూడా 25 పార్లమెంట్ సెగ్మెంట్స్లో నెంబర్ 1 పార్లమెంట్ సెగ్మెంట్గా ఉండబోతుంది. దానికి నేను ఒక్కడనే కూడా కాకుండా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సహకారంతో, కళ్యాణ్ గారికి మోదీ గారికి ఉన్న అనుబంధంతో, అలాగే మోడీ గారు ఇచ్చిన హామీ కాకినాడ పార్లమెంటుకి అభివృద్ధి చేస్తానని ఇచ్చిన హామీతో పాటు అన్ని పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ కన్నా కాకినాడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఉన్న 7 సెగ్మెంట్స్తో పాటు కాకినాడ స్మార్ట్ సిటీని కూడా మళ్ళీ నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చేలాగా నేను పనిచేస్తూ, పోర్టుని అభివృద్ధి చేస్తూ, SEZ పరిశ్రమలు తీసుకొస్తూ, ఎయిర్పోర్ట్ టు పోర్ట్ రోడ్ని కంప్లీట్ చేస్తూ, రైల్వే కనెక్టివిటీని పెంచుతూ, అలాగే ఇక్కడ ఒక బీచ్ని ది బెస్ట్ బీచ్ ఇన్ ద స్టేట్లో తయారు చేసి, అలాగే ఏ పరిశ్రమలు రావాలన్నా దానికి ఫస్ట్ ఆప్షన్ కాకినాడే అనుకునేలాగా తయారు చేసి యువతకి ఉపాధి కల్పించేలాగా కాకినాడ ప్రజలతో ఎప్పుడు మీ ఇంట్లో ఒక బిడ్డలాగా, తమ్ముడిలాగా, అన్నలాగా ఉండి మీకోసం పనిచేస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను. ధన్యవాదాలు.